కార్యక్రమ అధ్యక్షులు ఈనాటి మన సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సిపిఐఎం అఖిల భారత కార్యదర్శి కామెడి సీతారాం యెచూరి గారు, వేదికపై ఉన్న వేదిక కింద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఒక సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించాలని సిపిఎం తెలంగాణ కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ సిటీ కమిటీల ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతోంది. సహజంగానే ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఈరోజు మీడియా కానీ, రాజకీయ పక్షాలు కానీ, ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ ఈ సంవత్సరంలో మనం సాధించింది ఏమిటి అనే చర్చ విస్తారంగా జరుగుతోంది. సాధించిన విషయాలని బేరీజు వేసుకోవడం ద్వారా రాబోయే కాలంలో ఇంకా సాధించాల్సింది ఏమిటి అనేది అంచనా వేసుకోవడం సహజంగా జరుగుతుంది. ఈరోజు అందరూ కూడా అంగీకరిస్తున్న విషయం, తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న సంతోషమే కానీ వచ్చిన తర్వాత సాధించింది ఏమిటని చూసినప్పుడు ఘనంగా ఈ సంవత్సర కాలంలో ఈ పని సాధించాం అని చెప్పడానికి ఈ ఒక్క అంశం కూడా కనబడడం లేదు. తెలంగాణ కోసం జరిగినటువంటి అనేక ఉద్యమాల యొక్క ఆకాంక్ష కూడా వెనుకబడిన తెలంగాణ అభివృద్ధి కావాలనేది. వెనుకబడిన తెలంగాణ అభివృద్ధి కావాలనేది ఆర్థికంగా అభివృద్ధి కావాలి, సామాజికంగా సమానత్వం సాధించబడాలి, సాంస్కృతికంగా ఒక ఔన్నత్యమైనటువంటి నాగరికతకు మనం నాంది పలకాలి. ఆర్థికంగా చూస్తే ఇప్పుడే సీతారాం గారు చెప్పినట్టుగా ఆర్థిక అభివృద్ధి జరగాలంటే పరిశ్రమల్లో ఉత్పత్తి పెరగాలి, కొత్త పరిశ్రమలు రావాలి, కొత్త పెట్టుబడి రావాలి. ఆ రకంగా జరిగింది ఏమైనా ఉందా తెలంగాణ రాష్ట్రంలో? ఒకేసారి ఒక సంవత్సరంలోనే జరుగుతాయని, ఒక సంవత్సరంలోనే అంతా సాధించబడుతుందని కాదు. కానీ ఈ ఒక సంవత్సరంలో అందుకు అవసరమైన కృషి, ఆ డైరెక్షన్లో ప్రయత్నం ఉందా అనేది పరిశీలన చేస్తే అట్లాంటిది కనపడటం లేదు. అక్కడక్కడ సింగపూర్, జపాను, మలేషియానో లేక విదేశాలకు వెళ్ళి మా దేశానికి పెట్టుబడి తీసుకురండి, మా దేశానికి వస్తే మేము ఇన్ని సౌకర్యాలు ఇస్తాం, ఒక వారంలోనే లైసెన్స్ ఇస్తాం, మీకు భూమి ఇస్తాం, కరెంట్ ఇస్తాం, ఇలాంటి మాటలు మన ప్రభుత్వాలు, మన ముఖ్యమంత్రులు, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ వీళ్ళు ఆఫర్ ఇవ్వడమే కనపడుతుంది తప్ప అక్కడ స్పందన మాత్రం కనపడడం లేదు. ఆర్థికంగా ఈ కాలంలో ఒక కొత్త ప్రాజెక్ట్ రావడం కానీ, ఒక కొత్త ఉద్యోగం సృష్టించబడటం కానీ, అదనంగా రాష్ట్ర ఉత్పత్తి పెరగడం కానీ ఈ సంవత్సర కాలంలో జరగలేదు. పారిశ్రామికంగానే కాదు, వ్యవసాయ రంగంలో చూసినప్పటికీ తెలంగాణలో వ్యవసాయ రంగం చాలా సంక్షోభంలో ఉంది. ఆ సంక్షోభాన్ని ఎక్కువ అంకెల్లో కూడా వివరించాల్సిన అవసరం లేదు. ఒక్క ఆత్మహత్యల అంకెలే చెబుతున్నాయి వ్యవసాయ రంగం ఎంత సంక్షోభంలో ఉంది అనేది. కాబట్టి వ్యవసాయం సంక్షోభంలో ఉండి పరిశ్రమల్లో కొత్త పెట్టుబడి రాక, కొత్త పరిశ్రమ లేక, కొత్త ఉద్యోగం రాక, ఇక సర్వీస్ రంగాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ఆర్థికంగా పుంజుకోవాల్సిన చర్యలేమీ తీసుకోబడలేదు. ఈ విషయంలో చాలా అసంతృప్తి ప్రజల్లో రాజుకున్నది అనేది ఒక వాస్తవం. రెండోది, సామాజికంగా చూసినా సరే, సామాజికంగా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, వీళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ సంతృప్తి కోసం, వాళ్ళ ఔన్నత్యం కోసం చేసిన చర్యలు ఏమిటి? బహుశా మీ అందరికీ గుర్తుంటే ముఖ్యమంత్రి గారు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు, ఆ రోజు జూన్ 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన సభకు నేను కూడా హాజరయ్యాను. ఆయన ప్రసంగంలో చెప్పిన మాట ఏమంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం నాకు అత్యధిక ప్రాధాన్యత కలిగిన విషయం. కాబట్టి ఈ శాఖల పర్యవేక్షణ ఏ మంత్రికి అప్పచెప్పడం లేదు, నేను నా సొంత పర్యవేక్షణలోనే దీన్ని ఉంచుకుంటున్నానని చెప్పాడు. చాలా సంతోషించాను. పత్రికలో ప్రకటనలు కూడా చేశాం సిపిఎం పార్టీ తరఫున. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇంతగా శ్రద్ధ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరమైన విషయం. ఇది అమలు జరపాలని మేము కోరుకుంటున్నామని చెప్పాము. కానీ జరుగుతున్నది ఏంటి? ఏ ఒక్క పథకం చూసినా ఎస్సీలకు, గిరిజనులకు, ఎస్సీలకు, ఎస్టీలకు కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. ఈ లెక్కన 10 లక్షల ఎకరాల భూమి పంచాలి రాష్ట్రంలో. కానీ పంచింది ఎంత? 600 ఎకరాలు. మొదటి సంవత్సరం ఆగస్టు 15న అట్టహాసంగా ఏర్పాటు చేసిన సభలో 600 ఎకరాలు పంచారు. మళ్ళీ ఇంతవరకు దాన్ని ఊసెత్తలేదు. ఎన్ని ఎస్సీ దరఖాస్తులు పెట్టుకున్నా, ఎస్టీలు దరఖాస్తులు పెట్టుకున్నా భూమి పంచే కార్యక్రమానికి వాయిదా పడిపోయింది.
ఎందుకు భూమి పంచట్లేదంటే అప్పుడప్పుడు మంత్రులు ఒక మాట చెప్తున్నారు. ఎక్కడ పంచుతామండి? ఒక్కొక్క ఎకరం 5 లక్షలు, 6 లక్షల ఎకరాలు 6 లక్షల రూపాయలని చెప్తున్నారు. 10 లక్షల ఎకరాల భూమిని ఒక్కొక్క ఎకరం 5 లక్షల చొప్పున కొని పంచడం ఇది సాధ్యమా? సాధ్యమా కాదా అనేది ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినప్పుడు తెలీదా? ఇది ఆచరణ సాధ్యం కాని నినాదం అనుకున్నప్పుడు ఎన్నికల్లో ఎందుకు మాట్లాడారు? అంతేకాదు, ఒక మంత్రి గారు నాతో మాట్లాడుతూ ఈ మాట అంటే నేను చెప్పాను, ఇంతవరకు భూప్రపంచంలో ఎక్కడా కూడా మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడు కూడా భూమి పంచడం అనే కార్యక్రమం తీసుకున్నవాడు ఎవడైనా, చాలా దేశాలు భూమి పంపకం తీసుకున్నారు, కమ్యూనిస్ట్ దేశాల్లో తీసుకున్నారు, కమ్యూనిస్టులు కాని వాళ్ళు కూడా భూములు పంచారు. కానీ భూములు పంచిన చోట ఎక్కడైనా సరే డబ్బు పెట్టి కొని ఎకరాలు పంచిన భూమి ఇంతవరకు లేదు. భూమి పంచేవాడు ఎవడైనా సరే భూస్వాముల దగ్గర భూమి లాగి పంచాలి తప్ప అట్లా లేకుండా భూమి పంచడం అనేది సాధ్యమే కాదు. ఆ పని చేసే దమ్ము ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఉందా? భూస్వాముల జోలికి వెళ్ళే దమ్ము ఉందా? స్వయంగా వీళ్లే పెద్ద భూస్వాములు, వీళ్లే పెద్ద దొరలు. భూస్వామ్య విధానం రద్దు చేసే శక్తి ఈ ప్రభుత్వానికి ఎక్కడిది? కాబట్టి ఆ వాగ్దానాలు అమలు జరగలేదు. జరగకపోగా ఇప్పుడు రివర్స్ గేర్లో నడుస్తుంది బండి. గిరిజనులకు భూమి ఇస్తా అన్నారు, భూమి ఇవ్వకపోతే వాళ్ళ దగ్గరున్న భూమి గుంజుకుంటున్నారు. ఇప్పుడు అది జరుగుతోంది. గిరిజనులు 40-50 సంవత్సరాలుగా తమ స్వాధీనంలో ఉంచుకున్నటువంటి పోడు భూములు, కష్టపడి పోడు కొట్టుకొని సాగులోకి తెచ్చిన భూములు లక్షలాది ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అటవీ ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాల్లో గిరిజనులకు భూమి తప్ప, ఆ అడవి తప్ప వేరే ఆధారం లేదు. ఆ భూమిని వాళ్ళ చేతుల్లోంచి లాగేయటం అంటే వాళ్ళు నాశనం చేయటమే, వాళ్ళు చచ్చిపోవడమే, ఇంకొక మార్గం లేదు. ఆ అడవి నుంచి వాళ్ళు బయటికి రాలేరు, వేరే పని చేసుకోలేరు, వేరే రకంగా జీవించలేరు. అట్లాంటి గిరిజనుల పైన యుద్ధం ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం. హరితహారం పేరుతో గిరిజనుల చేతుల్లో ఉన్న భూమి అంతా తీసి మొక్కలు పెంచుతారట. ఇప్పుడు కోట్ల మొక్కలు పెంచాలనేది కార్యక్రమం. ఎందుకు? మన రాష్ట్రంలో 33% అడవులు ఉండాలి, కానీ 24% పడిపోయినాయి అడవులు. అడవులు లేకపోతే పర్యావరణం చక్కగా ఉండదు, అడవులు లేకపోతే వర్షాలు కురవు. కాబట్టి పర్యావరణం కాపాడాలంటే హరితహారం అనే పేరుతో ఈ అడవులు పెంచాలి అని. 33% ఉండాల్సిన అడవులు 24% ఎందుకు తగ్గిపోయినాయి? ఈ తగ్గిపోయిన అటవీ భూమి అంతా ఎందుకు ఫారెస్ట్ కొట్టేయబడింది? ఈ ఫారెస్ట్ కొట్టిన వాళ్ళంతా గిరిజనులేనా? ఇది కేసీఆర్ గారికి ఏమన్నా తెలుసా? వాస్తవంగా అడవి కొట్టడంలో లక్షలాది ఎకరాల్లో ఉన్న టేకు దొంగలన్నింటినీ కొట్టి దొంగలెత్తుకుపోయిందంతా, లారీలు వేసుకుపోయిందంతా పెద్దవాళ్ళు. వాళ్ళని మాత్రం ఒక్కడిని ముట్టుకోవడం లేదు, వాళ్ళు మాత్రం బయట తిరుగుతున్నారు. కానీ గిరిజనుల తరఫున పోరాటాలు చేస్తున్నటువంటి సిపిఎం కార్యకర్త భాస్కర్ అని నిజామాబాద్ జిల్లాలో ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు పీడీ యాక్ట్ కింద. ఇప్పుడు పీడీ యాక్ట్ అంటే దేశద్రోహ నేరం. పీడీ యాక్ట్ పెట్టాల్సింది దేశద్రోహుల మీద, అడవి దొంగల మీద, స్మగ్లర్ల మీద, హంతకుల మీద, టెర్రరిస్టుల పైన. కానీ గిరిజనుల పొట్టగొడ్డు కోసం పోడు కొట్టుకుంటే ఆ భూమిని అధికారులు లాక్కుంటుంటే అడ్డం పడినటువంటి సిపిఎం కార్యకర్త పైన పీడీ యాక్ట్ పడిందంటే ఇది దొంగల ప్రభుత్వమా లేక ప్రజల ప్రభుత్వమా, గిరిజనుల ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అడుగుతున్నాం కేసీఆర్ గారు, బంగారు తెలంగాణ, వెండి తెలంగాణ, ఇత్తడి తెలంగాణ అని కాదు, ఇది ప్రజల తెలంగాణ అవునా కాదా? ఇది ప్రజల తెలంగాణ కావాలి అంటే గిరిజనుల తెలంగాణ కావాలి, దళితుల తెలంగాణ కావాలి, లేదా బీసీల తెలంగాణ కావాలి, సాధారణ ప్రజల పేదల తెలంగాణ కావాలి. ఆ తెలంగాణ ఉంటే పీడీ యాక్ట్ ఎవరి మీద ఉండాలి? పీడీ యాక్ట్ సాధారణ ప్రజల మీద ఉంటే అది దొంగల ప్రభుత్వం కింద లెక్క, దొరల ప్రభుత్వం కింద లెక్క. పీడీ యాక్ట్ అడవి దొంగతనం చేస్తున్నటువంటి లారీల కొద్దీ దొంగలను ఎత్తుకుపోయినటువంటి పెద్ద పెద్ద స్మగ్లర్లని పీడీ యాక్ట్ కింద పెడితే అది ప్రజల ప్రభుత్వం కింద లెక్క. మీరు ఏ ప్రభుత్వం నిరూపించుకోదలుచుకున్నారనేది కేసీఆర్ గారికి సిపిఎం పార్టీ మొదటి సంవత్సరపు ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక గిరిజనుల సమస్య కాదు, ప్రతి ఒక్క సమస్య ఇలాగే. 2 బెడ్రూమ్ ఇల్లు అన్నారు. 2 బెడ్రూమ్ ఇల్లు వస్తుందని చెప్పి చాలా మంది అసలు ఉన్న ఇళ్ళు కూలగొట్టుకున్నారు. చాలా మంది ఉన్న ఇళ్ళు కూలగొట్టుకొని ముగ్గులు పోసుకున్న వాళ్ళు ఉన్నారు. బేస్ మట్టాలు లేచినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని వేల ఇళ్ళు ఉన్నాయి వాళ్ళ గ్రామాల్లో. ఏడుస్తున్నారు దళితులు, గిరిజనులు, పేదవాళ్ళందరూ. ఉన్న ఇళ్ళు కూలగొట్టేసుకొని కొంత సొంత సొమ్ము వేసుకొని పునాదులు లేపి ఆ రకంగా సగంలో ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణం అంతా పూర్తిగా ఆపేశారు కేసీఆర్ ప్రభుత్వం చేసిన తర్వాత. ఎందుకు? దీనికి ఏం కారణం చెప్తున్నారు? ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగిపోయినాయి, హౌసింగ్ డిపార్ట్మెంట్ అంతా దొంగలైపోయారు.
హౌసింగ్ డిపార్ట్మెంట్ దొంగలైపోయారు, ఇది ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయాలంటే ఏడాదో 2 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా కొత్త ఇల్లు కట్టే సమస్య లేదు. కట్టిన ఇల్లులో అక్రమం ఉంటే కొత్త ఇల్లు కట్టడానికి అడ్డం ఏంటి? అంటే ఇది ఎలా ఉందంటే ఏదో ఒక పేరుతోటి ఇల్లు కట్టే కార్యక్రమాన్ని ఆపేయాలి అనేది ఆలోచన తప్ప ఇందులో వాస్తవం లేదు. హౌసింగ్ అధికారులు దొంగతనం చేస్తున్నప్పుడు మంత్రులు ఏం చేశారు, ముఖ్యమంత్రులు ఏం చేశారు? దొంగతనాలందరికీ కారణం ఎవరు? ఇవాళ రేవంత్ రెడ్డి దొంగ, నిజమే, పక్కా దొంగ, అందులో సందేహమే లేదు. దొరికాడు, కన్నంలో రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఆయన దొంగ కాదంటలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రమే దొంగ, అదొక చిన్న దొంగ. రాయవారం వెళ్ళిన దొంగ అది. అసలు పెద్ద దొంగలు 3 ఉన్నారు ఈ రాష్ట్రంలో. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక పెద్ద దొంగ, పాపం ఆయన చచ్చిపోయాడు, ఆయన ఇప్పుడు అనకూడదు. అప్పుడు లేచింది తెర. ఇప్పుడు జరుగుతున్న ఈ నాటకాలన్నిటికీ భారీ ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ పథకాలు నడిపింది ఎవరు? అసలు ప్రతిపక్షం అనేది లేకుండా ఒక కొత్త ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రతిపక్షం అనేది లేకుండా చేసే పని. ఈ ప్రతిపక్షం వాళ్ళు కూడా సిగ్గు ఎగ్గు లేకుండా అందరూ అధికార పక్షంలో చేరిపోయే పని. ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఏదో రేవంత్ రెడ్డి వ్యవహారం లాగా, కేసీఆర్ వ్యవహారం లాగా మాత్రమే చూడడం కాదు. ఈ నయావదారవాద విధానాల్లో కార్పొరేట్ ప్రపంచీకరణ నేపథ్యంలో రాజకీయాల్లో వచ్చినటువంటి ఒక పెద్ద మార్పు ఇది. ఏమిటి మార్పు? 5 ఏళ్ళు ప్రభుత్వం మీద కోపం వస్తుంది జనానికి. వాడు అడ్డగులకు దోచేశాడు, జనాన్ని ఏడిపించాడు, సౌకర్యాలు ఇవ్వలేదు. కోపం వచ్చిన జనం ఏం చేయాలి? ఆ ప్రభుత్వాన్ని ఓడించాలి. ఓడిస్తారు. ఇక వాళ్ళ చేతిలో అంతవరకే ఉంది, ప్రజల చేతిలో. పాత పార్టీని ఓడించారు, కొత్త పార్టీని ఎన్నుకున్నారు. ఈ మార్పు జరగంగానే ఏం జరుగుతోంది? ఓడిపోయిన వాడు మళ్ళీ 5 ఏళ్ళు ఆగే ఓపిక వాడికి ఉండలేదు. ఈ దోపిడీకి అలవాటు పడి 5 ఏళ్ళు దూరంగా ఉండాలంటే తట్టుకోలేకపోతున్నాడు. అందుకని అధికారిక పార్టీలో చేరటం ఎట్లా అనేది వీడు ఆరాటం. గెలిచిన వాడన్నా నిక్కచ్చిగా ఉండాలి కదా. గెలిచిన వాడి స్టైల్ వేరే, వాడి ఆలోచన వేరే. గెలిచాను, 5 ఏళ్ల పాటు దోపిడీ చేసుకోవాలి జనాన్ని, ప్రభుత్వాన్ని. దోపిడీ చేయాలంటే ప్రతిపక్షంలో ఉన్నవాడు గోల పెడుతుంటాడు, అప్పుడప్పుడు లేచి ప్రశ్నలు అడుగుతుంటాడు ప్రతిపక్షంలో. కాబట్టి ప్రతిపక్షం వాడు నొక్కాలి, ప్రతిపక్షం లేకుండా చేయాలి. కాబట్టి వాళ్ళందరినీ తనలో చేర్చుకోవాలి. వీడి కోరిక అదే, వాడి కోరిక అదే. అందుకనే ఆపరేషన్ ఆకర్ష్ పథకం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది ఈ రాష్ట్రంలో. ఈ రూపంలో జనమంతా ఎర్రోళం చేసి, ఓటనే ప్రజాస్వామిక విలువకి విలువ లేకుండా చేసి, మొత్తం ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ముని వందల వేల కోట్లు లూటీ చేస్తున్నటువంటి రాజకీయాల్లో ఈ చిన్న చిన్న దొంగలు అప్పుడప్పుడు దొరుకుతుంటారు. కానీ వాళ్ళ ఈ రకమైనటువంటి వైఖరి ఈ రాష్ట్రంలో ప్రబలడానికి కారణమైనటువంటి పరిస్థితి, దీన్ని మనం సమూలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కొత్త తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయ అవినీతి, రాజకీయ అవకాశవాదం, రాజకీయ భ్రష్టత్వం అనేది పరాకాష్ఠకు చేరింది. ఇది కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటే ప్రజల తరఫున మాట్లాడటం, పోట్లాడటం, ప్రజల కన్నీళ్లు కష్టాలు తుడవడం, అదే నిజమైన రాజకీయం అంటే అనేది ఈ రాష్ట్రంలో నిరూపించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి నీతివంతమైన రాజకీయాల కోసం సిపిఎం పార్టీ నిలబడుతుంది. రాబోయే కాలంలో ఆ రకమైనటువంటి ప్రజాతంత్ర శక్తులు కూడగొట్టే దానికోసం మనం కృషి చేస్తాం. ఈ సంవత్సర కాలంలో మన అనుభవంలోకి వచ్చినటువంటి ముఖ్యాంశం ఇది. ఉస్మానియా యూనివర్సిటీ జోలికి ఎందుకు పోతున్నారు? ఆ యూనివర్సిటీ తప్ప ఇంకెక్కడ భూములు లేవా? అఖిలపక్ష పార్టీల మీటింగ్లో నేను స్వయంగా పాల్గొన్నాను. ఈ భూముల సమస్య మీద 5-6 సార్లు మీటింగ్ జరిగాయి. ముఖ్యమంత్రి గారికి పదే సిపిఎం పార్టీ తరఫున సూచన చేశాం. మిగతా అన్ని పార్టీలు చేశాయి. ఏమని? ఇప్పటికే ఇళ్ళు కట్టుకున్న భూములు ఉంటే వాటి రెగ్యులేట్ చేయండి. కానీ ఇళ్ళు కట్టుకోకుండా ఖాళీగా ఎకరాలకు ఎకరాల భూములు ఆక్రమించి ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయకూడదు. ఇది సిపిఎం పార్టీ స్పష్టమైన వైఖరి. కానీ ఆ తర్వాత 58, 59 జీవోలు తీసుకొచ్చారు. అప్పుడు ఏం చెప్పారు? అన్ని పార్టీల ఆమోదం మేరకు ఈ జీవోలు ఇచ్చాం అని వాళ్ళు చెప్పారు. పత్రికల్లో కూడా ప్రకటన చేశారు. ఇది అబద్ధం. నేను వెంటనే ప్రకటన చేశాను, ఇది అబద్ధం, సిపిఎం పార్టీ దీనికి ఒప్పుకోలేదు. ఇంకా మిగతా పార్టీల వాళ్ళని రాతపూర్వకంగా ఇవ్వలేదు. సిపిఎం పార్టీ ప్రతి విషయం రాతపూర్వకంగా ఇచ్చింది అఖిలపక్ష సమావేశంలో. అక్కడ ఏం చెప్పాం? ఖాళీగా ఉన్న జాగాను 1 ఎకరం కూడా రెగ్యులరైజ్ చేయడానికి వీలు లేదు, స్పష్టంగా చెప్పాం. కానీ ఎకరాలకు ఎకరాలు రెగ్యులైజ్ చేస్తున్నారు. వందల వేల ఎకరాల భూములు ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. ఇవాళ మేము అడుగుతున్నాం,
హైదరాబాద్లో ఉన్న పేదవాళ్ళకి ఇల్లు కట్టాలి నీ ఆలోచన వచ్చింది, మంచిదే. దానికి ఉస్మానియా యూనివర్సిటీ భూములే దొరికినాయా? ఇప్పుడు ఏమైనా ఉస్మానియా భూములు తీసుకోవద్దు అంటే పేదవాళ్ళ దగ్గరికి పోయి చూసారా నేను మీకు ఇల్లు కడదాం అనుకుంటుంటే వీళ్ళు అడ్డం పడుతున్నారు కమ్యూనిస్ట్ వాళ్ళు అని చెప్పడానికి కదా ఈ తతంగం అంతా. నిజంగా ఇల్లు కట్టే బుద్ధి నీకుంటే మొత్తం రాష్ట్రంలో 2 బెడ్రూమ్ పథకం ఎక్కడన్నా ఒక్క ఇళ్ళన్న ప్రారంభం చేశారు? ఇప్పటికీ ఒక్క ఇల్లు ప్రారంభం కాలేదు. సరే, ఒక్క ఇల్లు ఎక్కడ ప్రారంభం కాకముందే హైదరాబాద్లోనే ప్రారంభం చేద్దాం అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? 4 నెలల్లో ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. అందుకోసం వచ్చింది హైదరాబాద్ పేదల మీద భక్తి. పోని వస్తూ వచ్చింది. ఎన్నికల కోసం కట్టినా మంచిదే. నువ్వు ఏ కారణంతో ఇచ్చినా పేదవాడికి ఇంత ఇల్లు ఇస్తే సంతోషమే, గుడ్డోడికి కావాల్సింది కళ్ళు. కానీ ఆ కట్టడానికి ఉస్మానియా యూనివర్సిటీ భూములే దొరికాయా? మేము చెప్పిన 100 ఎకరాల భూముల అడ్రస్లన్నీ మా దగ్గర ఉన్నాయి, సర్వే నెంబర్లతో సహా ఉన్నాయి. వాటిలో జెండా బాతి చూపిస్తాం. మీకు దమ్ము ఉంటే ఆ స్థలాలు ఆక్రమించండి, పేదవాళ్ళకి ఇల్లు కట్టండి అని చెప్తున్నాం మేము. అదెందుకు చెయ్యరు? అది చేయకుండా యూనివర్సిటీలో పోయి పిల్లలు చదువుకునే దీనికి ఇంత భూమి ఎందుకు అని అంటున్నారు. ఎంత భూమి ఉంది దానికి? నిజాం సర్కార్ ఇస్తామన్నది 2600 ఎకరాలు ఉస్మానియా యూనివర్సిటీకి. ఇస్తామన్నది 26, ఇచ్చింది 1800 ఎకరాలు. ఇప్పుడున్నది 1150 ఎకరాలు. ఇక మధ్యలో ఎక్కడికి పోయిందని అడగబాకండి. దొంగలెత్తుకుపోయారు, కాకులెత్తుకుపోయారు. ఎక్కడోళ్ళు అక్కడ ముత్యాలమ్మలు, మైసమ్మలు ఎక్కడ వీక్కు తినాయి అక్కడ తిన్నాయి, అయిపోయింది. 1150 ఉంది. 1150 ఎకరాలు భూమి ఒక యూనివర్సిటీకి ఎక్కువ. ఎలా ఎక్కువ అవుతుంది? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఎన్ని ఎకరాల భూమి ఉందో తెలుసా? 24,000 ఎకరాల భూమి ఉంది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి. 24,000 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ 1150 ఎకరాల భూమికి భూమి చాలా ఉంది, ఖాళీ అంతా ఎందుకు, ఇళ్ళు కట్టేస్తా అంటున్నాడు. విద్య అనేది ఎంత కీలకం అంటే ఒక జాతిని, నీతిని నిర్మించేది విద్య. ఆ విద్యకు ప్రాధాన్యత ఇచ్చే సోయి ఈ తెలంగాణ ప్రభుత్వానికి లేదు కాబట్టే ఆ ఉస్మానియా యూనివర్సిటీ జోలికి పోతున్నావు నువ్వు. నిజంగా విద్య మీద ప్రాధాన్యత ఉన్నవాడు అయితే కేజీ నుంచి పీజీ విద్య అని చెప్పావు, చాలా సంతోషించాం. విద్యకి ఈ రోజు నన్ను ప్రాధాన్యత ఇచ్చా. పేదవాడు కూడా చదువుకోవాలంటే ఖర్చుతో కూడిన పని కాబట్టి, చదవలేకపోతున్నాడు కాబట్టి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని కేజీ క్లాస్ నుంచి పీజీ క్లాస్ దాకా ఉచితంగా ప్రభుత్వం విద్య నేర్పితే చాలా గొప్ప ఉపయోగం జరుగుతుంది. నిజంగా తెలంగాణ వెనకబడిన తెలంగాణ అనుకుంటున్న మనం ఈ వెనకబడిన తెలంగాణ, అభివృద్ధి చెందిన తెలంగాణ కావాలంటే ఆస్తుల, ఐశ్వర్యాలు, బిల్డింగులు అక్కర్లా. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ పీజీ దాకా చదువుకుంటే చాలా అద్భుతమైన తెలంగాణ ఏర్పడుతుంది, నాగరికమైన తెలంగాణ ఏర్పడుతుంది ప్రపంచంలోనే. అంత ప్రాధాన్యత కలిగిన చదువుకి మీరు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? కేజీ పీజీ అన్నదాన్ని ఇంతవరకు నువ్వు ప్రారంభం కూడా చేయలేదు. సంవత్సరం గడిచిన దాని రూపురేఖలు కూడా లేవు. వచ్చే సంవత్సరం ప్రారంభం చేస్తా అంటున్నారు. ఎక్కడ ప్రారంభం చేయాలి? గవర్నమెంట్ స్కూళ్ళలోనే కదా. గవర్నమెంట్ స్కూళ్ళని ఏం చేస్తున్నారు మీరు? పిల్లలు తక్కువగా ఉన్నారని చెప్పి ఇంతకంటే తక్కువ ఉంటే ప్రైమరీ స్కూల్ ఉండడానికి లేదు, ఇంతకంటే తక్కువ ఉంటే హై స్కూల్ ఉండడానికి లేదని కాకి లెక్కలేసి ఇప్పటికి 2000 స్కూళ్ళు పైగా మూసేయించారు. అంటే గవర్నమెంట్ స్కూళ్ళన్నీ ఈ రకంగా మూసేయించిన తర్వాత నువ్వు కేజీ పీజీ విద్య అనేది వచ్చే సంవత్సరం ప్రారంభం చేస్తా అంటావు. ఆ వచ్చే సంవత్సరం అయినా ఎక్కడ ప్రారంభం చేస్తావు? నువ్వు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకి కేజీ పీజీని కట్టబెట్టడం ఏమన్నా ఉందా ఉద్దేశం? అసలు అది ప్రారంభం చేస్తారా? ఇది విద్యకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత. విద్యకు ప్రాధాన్యత ఇవ్వరు, కాన్షియస్గా ఇవ్వరు. వెనకటి దొరోళ్ళు ఒకటి ఆలోచించేవాళ్ళు, ఊళ్ళో పోరగాళ్ళు చదువుకుంటే మాటినరు, వీళ్ళకి తెలివి వస్తే ప్రశ్న వేస్తారు, తెలివి వస్తే ఉద్యమాలు చేస్తారు. కాబట్టి తెలివి లేకుండా మూఢ విజ్ఞానంతో ఈ ప్రజలు ఉండడమే ఈ దొరలకు కావాలి తప్ప విద్యా విజ్ఞానాలు పెంచే విధానం లేదు. ఇది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇంకా మీకు సాక్ష్యం కావాలంటే యాదగిరి గుట్టకెళ్ళాడు ఈ మధ్య. దానికి ఎన్ని 100 కోట్లు ఇస్తున్నారో మీకు తెలుసా? 100 కోట్లు అన్నాడు, కానీ వాస్తవంగా 200 కోట్లు ఇప్పటికీ కేటాయించడం జరిగిపోతుంది. 200 కోట్లు పెట్టి దేవుడికి ఇల్లు కడుతున్నాడు. పేదోడికి ఇల్లు కట్టట్లేదు, అది వేరే విషయం. 200 కోట్లు పెట్టి యాదగిరి గుట్ట అభివృద్ధి చేస్తా అంట. ఎందుకు చేస్తున్నాడు? మళ్ళీ ఆయన కొడుకు కేటీఆర్ ఏం చెప్తున్నాడు? ఈ మాట నిన్నో మొన్న పోయాడు చిన్నజీయర్ స్వామిని అంటేసుకొని యాదగిరి గుట్టకు పోయి శంకుస్థాపన చేసి వచ్చాడు కేసీఆర్. ఒక్కరోజు ముందు కేటీఆర్ ఒక మాట అన్నాడు. ఏమని?
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సమస్య పరిష్కారం కాలేదని మమ్మల్ని విమర్శిస్తున్నారు. రాత్రికి రాత్రే పరిష్కారం అయితే ఆ సమస్యలన్నీ అని అడుగుతున్నాడు ఆయన. రాత్రికి రాత్రే పరిష్కారం అవుతాయా రైతుల సమస్యలు? ఇది కేటీఆర్ ప్రశ్న. ఎవరు అడిగారు రాత్రికి రాత్రే చేయమని? అంటే ఇప్పుడే నిద్ర లేచాడా కేటీఆర్ గారు? తెలంగాణ వచ్చి ఎన్ని రాత్రులు అయినాయి? 365 రాత్రులు అయినాయి పోయిన రాత్రితోటి. 365 రాత్రులు పూర్తయిపోయినాయి. తెలంగాణ వచ్చిన మొదటి రోజు నుంచి నిన్నటి రోజు దాకా ఇంకా వార్తలు ఇంకా రాలేదు కాబట్టి ఇవాళ రేపు వస్తాయి కాబట్టి ఇవాళ దాకా ఆత్మహత్యలు జరగని రోజు లేదు ఇంతవరకు. ఇందాకే సీతారాం గారు చెప్పారు 970 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అది అఫీషియల్ లెక్క. అఫీషియల్ అంటే కేసీఆర్ గవర్నమెంట్ అఫీషియల్ కాదు, సిఐడి డిపార్ట్మెంట్ అఫీషియల్ లెక్క. కేసీఆర్ మాత్రం 87 మంది చచ్చిపోయారని పార్లమెంట్కి రిపోర్ట్ ఇస్తున్నాడు. ఇంతమంది చచ్చిపోతే ఒక్క రైతు దగ్గర పోయి పరామర్శ చేయలేదు, ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ. యాదగిరిగుట్టకు 3 సార్లు వెళ్ళాడు. ఇప్పటికీ మొక్కులు చెల్లించుకోవడానికి తిరుపతి వెళ్ళారు. దేవుడికి మొక్కులు చెల్లిస్తున్నారు. దేవుళ్ళు ప్రజలే అంటారు మామూలుగా ఎన్నికలప్పుడు, కానీ ఈ ప్రజల దేవుళ్ళ దగ్గరికి మాత్రం చచ్చినా చూడటానికి పోవట్లేదు. రైతు సంఘాలన్నీ ఒక డిమాండ్ పెట్టినాయి, చనిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ కుటుంబాలు బతుకుంటానికైనా ఒక్కొక్కరికి 5 లక్షలు సహాయం చేయండి అని. మొత్తం అంతా కలిపితే ఎంత సహాయం అవుతుంది? అంతా కలిపితే 50 కోట్లు అవుతాయి. 1000 మంది చచ్చిపోయారు అనుకున్నా సరే ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తే 50 కోట్లు అవుతాయి. 50 కోట్లు పెట్టి 1000 కుటుంబాలను ఆదుకోవడానికి ఈ ప్రభుత్వానికి మనసు రాలేదు. 50 కోట్లు పెట్టి, కానీ 4 రెట్లు 200 కోట్లు పెట్టి దేవుడికి ఇల్లు కడుతున్నారు. ఎట్లా న్యాయం ఇది? మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వడదెబ్బకు చచ్చిపోయారు. వడదెబ్బకు ప్రతి చోట చాలా మంది చచ్చిపోయారు ఈ సంవత్సరం. వడగాలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఈ సంవత్సరం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం గొప్పదని కాదు, వేరే వేరే విషయాలు చాలా నంగనాచ వ్యవహారాలు అక్కడ కూడా చాలా జరుగుతున్నాయి. కానీ ఈ ఒక్క విషయంలో ఎందుకో మరి తెలంగాణని ఇవ్వలేదనిపించడానికో అక్కడ ఇచ్చామనిపించుకోవడానికో వడదెబ్బకు చచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కడికి ₹1,00,000 ఇచ్చారు అక్కడ. ఇక్కడ ఎందుకు ఇవ్వరు? ఇక్కడ ఇస్తే ఎంత అవుతాయి? 1000 మంది కలిపితే 1,00,000 చొప్పున ఇంకో 10 కోట్లు అవుతాయి. ఆ 50 కోట్లు 10 కోట్లు కలిపిన 60 కోట్లు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సంతోషించేవాడు. తనకి ఇల్లు కట్టకపోయినా వీళ్ళందరికీ తలా 5 లక్షలు ₹1,00,000 ఇస్తే లక్ష్మీనరసింహస్వామి కూడా హాయిగా సంతోషించేవాడు. కానీ కేసీఆర్ లక్ష్మీనరసింహస్వామి సంతోషం కోసం కాదు అక్కడ 200 కోట్లు పెడుతోంది. అది మనకు అర్థం కావాలి. అక్కడ లక్ష్మీ నరసింహులు చాలా మంది ఉన్నారు. యాదగిరిగుట్ట చుట్టూ 500 ఎకరాలు కొన్నోడు ఒకడు, 300 ఎకరాలు కొన్నోడు ఒకడు, 100 ఎకరాలు కొన్నోడు ఒకడు, 10 ఎకరాలు కొన్నోడు ఒకడు. రియల్ ఎస్టేట్ ఆ అస్సాములంతా యాదగిరిగుట్ట చుట్టూ ఉన్నారు. ఆ అస్సాములు సంతృప్తిపరచడం కోసం ఇప్పుడు ఆ డెవలప్మెంట్ జరుగుతోంది. క్యాపిటలిస్ట్ సొసైటీలో ప్రజల సొమ్ము లూట్ చేసేదానికోసం అనుసరిస్తున్న కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త స్టైల్స్ ఇవన్నీ. కాబట్టి ఎట్లా చూసినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వంలో గత ఏడాది కాలం అంతా చూస్తే వ్యక్తిగతంగా కేసీఆర్ని ద్వేషించాల్సిందో విమర్శించాల్సిందో ఏం లేదు. ఈయన కూడా గతంలో కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు పరిపాలన చేసి ఏ పద్ధతులైతే, ఏ ప్రపంచీకరణ విధానాలు అయితే అవలంబించారో ఆ విధానాలతోనే పరిపాలన సాగిస్తున్నాడు. ఆ కార్పొరేట్ శక్తులకి పెద్దపీట వేస్తున్నాడు. పేదలకు వాగ్దానాలు చేస్తున్నారంటే ఓట్లు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఓట్లు వేయాలి కాబట్టి ఆ వాగ్దానాలు చేస్తున్నారు. సహజంగానే ఓట్లు అయిపోయిన తర్వాత అది మర్చిపోతున్నారు. కాబట్టి ఆ ధోరణిలో మార్పు లేదు. కేసీఆర్ చాలా స్పష్టంగా ఉన్నాడు. ఆయనే ఒక మాట అనడానికి లేదు. ఆయన అనుకున్నది ఆయన చేసుకుపోతున్నాడు. ఆయన గురించి మనం ఎలా ఉన్నాం, ప్రజలు ఎలా ఉన్నారు, పార్టీలు ఎలా ఉన్నారు, ఇది ముఖ్యం నా దృష్టిలో. కాబట్టి కేసీఆర్ తన ఎజెండాని కరెక్ట్గా అమలు చేస్తున్నాడు, పక్కాగా అమలు చేస్తున్నాడు. కానీ ప్రజలు అస్పష్టంగా ఉన్నారు. ఈ పరిణామంతో ప్రజలు నిరాశ పొందకూడదు, నీరసపడకూడదు. మన ఆశలు, ఆకాంక్షలు చంపుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో తిరగబోవటం నేర్చుకోవాలి తెలంగాణ జనం. ఆ రకంగా చేయాలంటే ఈ కర్తవ్యాన్ని గుర్తెరిగినటువంటి రాజకీయ పార్టీలు ముందుకు రావాలి. కొత్త తెలంగాణ ఆవిర్భవించే సంవత్సరమైన సందర్భంగా ఆ రాజకీయ ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలు ముందుకు రావాలంటే మేము ముందుకు వస్తామంటారు బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. కానీ ఆ ప్రతిపక్ష పోజుల వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళు పరిపాలిస్తున్న దేశంలో కానీ, వాళ్ళు పరిపాలిస్తున్న పక్క రాష్ట్రంలో కానీ లేదు, గతంలో కాంగ్రెస్ పరిపాలించిన 10 ఏళ్ల చరిత్ర కానీ ఇదంతా చూస్తే వాళ్ళు కూడా
ఇవాళ ప్రతిపక్ష పోజు తెలంగాణలో పెట్టినప్పటికీ అది విశ్వసనీయమైంది కాదు. అదే విధానాలు కలిగినటువంటి పార్టీలు అవి. కాబట్టి ఇవేవి కావు. గతంలో మనం అనుసరించాం. వాడిని ఓడించాలంటే వీడిని గెలిపించాలి, వీడిని ఓడించాలని వాడిని గెలిపించాలి. ఇట్లాంటి రాజకీయాలు చాలా నడిచినాయి. అందరి అనుభవం చూసాం, అందరి తతంగం చూసాం, అందరికీ అధికారం ఇచ్చి చూసాం. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే వీడిని ఓడించి వాడిని గెలిపించడం, వాడిని ఓడించి వీడిని గెలిపించడం కాదు, ఈ దొంగలందరినీ ఓడించడమే తెలంగాణ ఉద్యమంలో కర్తవ్యంగా ఉండాలి అనేది మనకు అర్థమైన విషయం. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రత్యామ్నాయం అనేది కేవలం సిపిఎం పార్టీ ఒక పార్టీ ప్రత్యామ్నాయం అని నేను చెప్పదలుచుకోలేదు. ప్రజాతంత్ర శక్తులన్నీ, వామపక్ష శక్తులన్నీ, అభ్యుదయ శక్తులన్నీ కూడా కలిసి ఐక్యంగా వ్యవహరించడం అనేది ఈనాటి అవసరం. ఈ మధ్య జరిగినటువంటి సిపిఎం అఖిల భారత మహాసభలు కూడా ఇదే నినాదం ఇవ్వడం జరిగింది. వామపక్ష ప్రజాతంత్ర సంఘటన నిర్మించాలి అని. వామపక్ష ప్రజాతంత్ర సంఘటన అంటే అది కేవలం వామపక్ష పార్టీలతో ఏర్పడే సంఘటన మాత్రమే కాదు. ఈ సంఘటనలో కలిసి వచ్చే శక్తులు 5-6 రకాలు ఉన్నాయి. ఒకటి వామపక్ష పార్టీలు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 10 వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలని సమస్యల ఆధారంగా ఐక్యంగా ముందుకు నడిపే ప్రయత్నం జరుగుతోంది. రాబోయే కాలంలో సమస్యల ఆధారంగానే కాదు, ఒక రాజకీయ ఆలోచనతోటి ఉమ్మడి సంఘటనలో కూడా వాళ్ళని తీసుకురావాల్సిన కర్తవ్యం మన మీద ఉంది. రెండవది సామాజిక ఉద్యమాలు నడుస్తున్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. ఇప్పటికే సిపిఎం ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభలో నిర్ణయించినట్టుగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ చట్టం కోసం, అట్లాగే బీసీలు కూడా సప్లాన్ చట్టం కోసం మనం ఉద్యమాలు నడిపిస్తున్నాం. ప్రచార ఆందోళన కార్యక్రమాలు నడుస్తున్నాయి. చాలా గొప్ప స్పందన తెలంగాణ రాష్ట్రంలో వస్తోంది. దీనికి అనేక సంఘాలు, సామాజిక ఉద్యమాలు ముందుకు వస్తున్నాయి కలిసి రావడానికి. అది కుల సంఘాలు కావచ్చు, లేదా దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, మైనారిటీ సంస్థలు అనేకం కలిసి వస్తున్నాయి. మనం అవునన్నా కాదన్నా వర్గాలతో పాటు మన భారతదేశంలో కుల వ్యవస్థ కూడా బలంగా ఉంది. కులం అనేది ఒక ఐడెంటిటీగా ఉన్నప్పుడు ఆ కులాలకు జరుగుతున్న అన్యాయం, ఆ కులాలకు జరుగుతున్నటువంటి అసమానత్వం, ఆ కులాలకు జరుగుతున్నటువంటి అణచివేత, దీన్ని పట్టించుకోకుండా, దాన్ని ఎదిరించి పోరాడకుండా కేవలం వర్గ సమస్యల వరకే తీసుకుని ముందుకు పోవడం సాధ్యం కాదు అనేది సిపిఎం వచ్చినటువంటి నిర్ధారణ. అందుకోసమే నిమ్న కులాల హక్కుల కోసం, వాళ్ళకు అవసరమైన రిజర్వేషన్ సౌకర్యాల కోసం, సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా ఒక గొప్ప పోరాటాన్ని ముందుకు తీసుకోవాలని కృషి చేస్తున్నాం. ఈ సామాజిక శక్తులన్నింటినీ కూడా ఐక్యపరచడం కూడా ఈ వామపక్ష ప్రజాతంత్ర సంఘటనలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. వీళ్ళతో పాటు వామపక్ష అభిమానులుగా ఉన్నటువంటి మేధావులు ఉన్నారు, అభ్యుదయ మేధావులు ఉన్నారు. ఆ రకంగా విడివిడి వ్యక్తులుగా ఉన్నప్పటికీ ఈ సంఘటనలో భాగస్వామ్యం వహించగలిగినటువంటి సత్తా వాళ్ళకు ఉంది. సమాజం మీద ప్రభావం వేయగలిగినటువంటి ఇంటలెక్చువల్స్ వీళ్ళందరినీ కూడా కలుపుకు రావాల్సిన అవసరం ఉంది. ఆ కృషి కూడా తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు చేస్తున్నాయి. దీంతో పాటు ఇతర పార్టీల్లో ఉన్న సోషలిస్టు శక్తులు కానీ, అట్లాగే స్వచ్ఛంద సంస్థలు కానీ, ఈ సంస్థలన్నింటినీ కూడా ఐక్యపరిచి ముందుకు సాగటం అనేది మన ముందున్నటువంటి కర్తవ్యం. వామపక్ష ప్రజాతంత్ర సంఘటన అనే ఈ ఆలోచనకు సమాజంలో చాలా మంచి స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే కాలంలో తెలంగాణలో మన ప్రజలు ఆశించినటువంటి ఆశలు, ఆకాంక్షల సాకారానికి ఆ విధమైన ప్రత్యామ్నాయ కృషి సాగించడానికి మనం పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పని మనం చేయగలమా? తప్పకుండా చేయగలం. చివరిగా నేను చెప్పగలిగే మాట ఏమంటే, ఈ పని తప్పకుండా చేయగలము అంటే ఇవాళే కమ్యూనిస్టు ఉద్యమం ఒక పెద్ద శక్తిగా ఉందని కానీ, ఓట్లు సీట్ల రీత్యా గొప్ప బలంతో ఉందని కానీ నేను చెప్పలేను. అది వాస్తవం కూడా కాదు. ఇవాళ చిన్న శక్తి, ఇవాళ ఓట్ల బలం రీత్యా, సీట్ల బలం రీత్యా చిన్న శక్తిగానే ఉండొచ్చు కమ్యూనిస్టులు. కానీ ఈనాటి తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగలిగినటువంటి విధానం కానీ, సైద్ధాంతిక స్పష్టత కానీ ఉన్న పార్టీల్లో కమ్యూనిస్టులు తప్ప ఇంకొకళ్ళు లేరు. అట్లాంటి మార్గం తప్ప ఇంకొక మార్గం లేదు. ఇప్పటి వరకు ఉన్న లోపాలను సరి చేసుకొని ప్రజల్లో మమేకం కాగలిగితే మంచి భవిష్యత్తు కమ్యూనిస్టులకు ఉంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అది సాధించినటువంటి మహత్తర విజయాలు మన కళ్ళ ముందున్నాయి. ఈనాడు ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట ఘన వారసత్వాన్ని మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. పోరాటానికి నాయకత్వం వహించినటువంటి మహనీయుడు కమిటీ పుచ్చలపల్లి సుందరయ్య కన్న కళల గురించి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు నినాదం ఇచ్చాడు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనేది ఇవాళ 2 రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి అది సాధ్యమైన విషయం కాదు. అది భవిష్యత్తులో కూడా సాధ్యమైన విషయం కాదు. కానీ ఆయన కన్న కళని మరొక రూపంలో విశాలాంధ్రలో ప్రజారాజ్యం
సంగతి ఎలా ఉన్నప్పటికీ తెలంగాణలో ప్రజారాజ్యం మాత్రం తప్పకుండా సాధించి తీరుతాం. ఆ రకంగా కమ్యూనిస్టుల ఐక్యతతోటి, వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యతతోటి, సామాజిక ఉద్యమాలు సోషల్ మూమెంట్స్ యొక్క ఐక్యతతోటి ఈ రాష్ట్రంలో ముందుకు పోవడానికి ప్రయత్నం చేయడమే ఈ తెలంగాణ ప్రజలకు మనం సరైన దారి చూపించడం అవుతుంది అని చెప్పి విశ్వసిస్తూ, మీరందరూ ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో హాజరై మా మాటలు విన్నందుకు ధన్యవాదాలు.